దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. టెట్ గురించి పోరాడదామన్న ఉద్దేశంతో వచ్చామండి. టెట్లో 60% మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా అసాధ్యం అనిపిస్తుంది. కాబట్టి 40% మార్కులు అందరికీ సమానంగా 40% మార్కులు క్వాలిఫై మార్కు పెడితే బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మేము అందరికీ తెలియజేద్దాము. ప్రభుత్వానికి మా వైపు నుండి మా సమస్యల్ని మేము ఇటు సర్వీస్ అంటే టీచింగ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అసాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడు వయోభారంతో ఎన్నో సమస్యలు, కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు, అవన్నిటిని ఫేస్ చేస్తూ మేము సిద్ధమే, టెట్ రాయడానికి సిద్ధమే. కానీ క్వాలిఫైయింగ్ మార్క్ 60% మార్కులు, ఓసీ వాళ్ళకి 60 మార్కులు అనేది చాలా అసాధ్యం అనిపిస్తుంది. కాబట్టి అందరికీ సమానంగా 40% మార్కులు అందరికి సమానంగా పెడితే బాగుంటుంది అని మేము అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా సమానంగా 40% మార్కుల్ని క్వాలిఫైయింగ్ మార్క్ పెడితే మేము అందరము కూడా చాలా సంతోషిస్తాము. ధన్యవాదాలు సార్. మేము తెలంగాణ ఇన్ సర్వీస్ నాన్ టెట్ టీచర్స్ ఫామ్ నుంచి ఈ ప్రజాభవన్కు వచ్చేయడం జరిగింది. ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు ఈ మధ్య ప్రభుత్వం వారు ఇన్ సర్వీస్ టెట్ అనేది ఒకటి మాకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దానికి గాను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు మా ఇన్ సర్వీస్ టీచర్ల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక 4 అభ్యర్థనలు మేము ప్రభుత్వానికి చేయదలుచుకున్నాము. ఇన్ సర్వీస్ టీచర్లందరికీ కూడా ఒకే రకమైన అర్హత మార్కులు విధించాలని, దానివల్ల ఇన్ సర్వీస్ టీచర్లకు లబ్ధి కలుగుతుందని, అందరికీ కూడా 40% మార్కులతో ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించాలని, తద్వారా అర్హత మార్కులు అందరికీ కూడా 40% అంటే 60 మార్కులు అందరికీ కూడా అదే రీతిన వాళ్ళు విధించాలని, ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా పరీక్ష నిర్వహించాలని. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సబ్జెక్టు వాళ్లకు మరొక సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల ఆ సబ్జెక్టు వాళ్ళు దాంట్లో పాస్ కావడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏ సబ్జెక్టు వాళ్లకు ఆ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఉండేటట్లు, ఇతర సబ్జెక్టులో కాస్త తక్కువ మార్కులు ఉండేటట్లు విధించాలని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా 45 సంవత్సరాల మించి ఉన్న టీచర్లకు కాస్త ఆన్లైన్లో నిర్వహించడం వల్ల కంప్యూటర్ ముందర కూర్చొని వాళ్ళు పరీక్ష రాయడం అనేది కొద్దిగా కష్టతరం అవుతుంది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లందరికీ కూడా ఆఫ్లైన్ పరీక్ష విధానాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని మేమందరం ఉపాధ్యాయులం కోరుకుంటున్నాము. అంతేకాకుండా పాఠ్య పుస్తకాల్లో ఉండే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తున్నారో ఆ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఉండేటట్లు వీళ్ళు పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం మా అందరికీ కూడా ఆ రకంగా పరీక్ష నిర్వహిస్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.